ఈ సినిమా ఉంది యాక్చువల్లీ. అంటే పర్సెంటేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. పర్సెంటేజ్ ఇస్తేనే ఆడతామని క్లియర్‌గా చెప్పారు. అండ్ రేట్‌లో ఒకటి గవర్నమెంట్ ఇచ్చినా సరే ఫాలో అవ్వట్లేదు. దీనివల్ల సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత హిట్ తీసుకోవచ్చు. అలాగా సార్. అసలు మెయిన్ పాయింట్ ఎలా ఉందంటే, ఒకటి సమస్య ఆలోచిస్తే, ఒక మిడ్ సైజ్ సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ ఒక అండర్‌స్టాండబుల్‌లో ఒక పర్సెంటేజ్ లాగానే ఎళ్ళిపోతాయండి. ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి, మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సెంటేజ్ లాగా ఎళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడున్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు ఇయన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో, మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్‌లకెళ్ళిపోతుంది. అదోకే. పెద్ద సినిమాలో నాకు షేర్ గావాలి అన్నట్టుంది. ఇదెక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు 150, 170 సినిమాలొస్తే అన్ని పర్సెంటేజ్‌లు హ్యాపీగా ఎళ్తున్నాయి. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? నాకు కావాల్సిందేంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఈ 'ఫౌజీ' ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలున్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టుంది గానీ, ఇదొక సమస్య ఉంది. దీన్నొక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్లా మరి.